టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇండిగో సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు ఎంపీ. బోర్డింగ్ పాస్ నిరాకరించినందుకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సహనం కోల్పోయిన ఎంపీ ఆఫీస్లో ప్రింటర్ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఇక అంతటితో ఆగకుండా ఉద్యోగిని బయటకు తోసేసి ఆఫీస్ తలుపులు మూసేశారు. ఎంపీ వీరంగం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎంపీ దౌర్జన్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇవాళ ఉదయం ఈ ఘటన జరిగింది. వాస్తవానికి జేసీ దివాకర్ రెడ్డి ఎయిర్పోర్ట్కి ఆలస్యంగా వచ్చారు. అందుకే ఆయనకు బోర్డింగ్ పాస్ ఇచ్చేందుకు నిరాకరించారు ఇండిగో సిబ్బంది. దీంతో ఆగ్రహానికి గురైన ఎంపీ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అనంతరం కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో ఫోన్లో మాట్లాడి తిరిగి అదే విమానంలో హైదరాబాద్కు వచ్చారు జేసీ దివాకర్ రెడ్డి. ఎప్పుడు తనదైన శైలిలో హావభావాలతో వార్తల్లో ఉండే జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ ఇండిగో సిబ్బందిపై తన ప్రతాపాన్ని చూపించారు. ఎయిర్పోర్ట్కి ఆలస్యంగా వచ్చినందునే తమ బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని సిబ్బంది చెప్తూ ఉన్నారు. అయితే తాను ఇన్ టైంలోనే వచ్చానని, నాతో పాటు చాలామంది ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారని చెప్తున్నారు జేసీ దివాకర్ రెడ్డి. తాను ఎవరిపైన దాడి చేయలేదని, ఎవరిని తోయలేదని, ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదని, ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని జేసీ దివాకర్ రెడ్డి చాలా ఆగ్రహంగా మాట్లాడారు. ఓసారి మీడియాపై కూడా చాలా అసహనం వ్యక్తం చేశారు. అయితే సీసీటీవీ విజువల్స్ దృశ్యాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడున్న ప్రింటర్ని ఎత్తేశారు జేసీ దివాకర్ రెడ్డి. అలాగే ఓ సిబ్బందిని కూడా తోసేశారు. ఇవాళ ఉదయం విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటన దుమారం రేపుతోంది. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారని చెప్పాలి. అయితే తాను ఎవరిపైన దాడి చేయలేదని, ఆ సమయంలో ఏమన్నా చెయ్యి వేసి ఉంటే ఉండొచ్చు అన్న మాటను కూడా మాట్లాడారు. తాను మాత్రం ఇన్ టైంలోనే వెళ్లానని ఘంటాపదంగా చెప్తున్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, తాను ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని అంటున్నారు. అయితే బోర్డింగ్ టైం అయిపోయిందని, అందుకే బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నిరాకరించామని ఓవైపు ఇండిగో సిబ్బంది చెప్తూ ఉన్నారు. జేసీ ఆలస్యంగా రావడంతో తాము బోర్డింగ్ పాస్ నిరాకరించినట్టు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అశోక్ గజపతిరాజుతో మాట్లాడి సిబ్బంది ఒకరు తనకు ఫ్లైట్ టికెట్ ఇచ్చారని, అదే ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చారని కూడా జేసీ అంటున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, ఆలస్యంగా ఒక 5 నిమిషాలు ఆలస్యం అయితే చాలు ఆ టికెట్లు వేరే వాళ్ళకి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు జేసీ దివాకర్ రెడ్డి. ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తామంటూ ఉన్నారు. ప్రస్తుతం సీసీ విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సిబ్బందిని ముందుకు తోసేసిన దృశ్యాలు అవి. అయితే ఇంత జరిగిన ఎంపీ మాత్రం ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. తాను ఎవరి పట్ల అనుచితంగా ప్రవర్తించలేదు అని అంటున్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారు. అమ్మా, నేను 7:35, 7:40 ఆ ప్రాంతాల్లో నేను అక్కడ పోయినా పోయి నేను నా ఇది ఇచ్చి ప్రోటోకాల్ ఆఫీసర్ సమ్మడ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ హూ యు ఆర్. హీ రిటర్న్ ఆఫ్టర్ 10 minutes or 5 minutes సెడ్ సో సార్ దే హ్యావ్ క్లోజ్. తర్వాత మేము వచ్చిన తర్వాత ఒక ఆయన తన బిజినెస్ తను చేస్తున్న టికెట్లు, యో బాబు మేము ఇక్కడ అల్లాడుతా అంటే నీ పని నువ్వు చేసి నువ్వు రా అన్న. ఆయన వచ్చేటప్పుడు భుజం మీద చేసాడు. ఐ నెవర్ అసాల్టెడ్, ఆయన అగౌరవపరిచింది కానీ ఆయన తోసింది. చెప్తూ ఉంటారే వాళ్ళు, ఎవడు బలగొట్టాడో ఏం తెలుస్తుంది నాకు. నేను ఇట్లా ఏమన్నా చేయబెట్టింటే పెట్టిండొచ్చు. చిన్న రూము, ఆ రూమ్లో చేయబెడితే పెట్టినచ్చు కానీ ఆయన ఏదో పెద్దగా మాట్లాడుతున్నాడు. అది జరిగినటువంటి. అంటే ఎవడేం చేసినా మేము నోరు పూసుకొని ఉండాలి. బాబా ఇట్లా ప్రజాస్వామ్యం. నేను ఒకటే చెప్పేది, నేను నెట్టలేదు. ఒకవేళ ఎవడన్నా కాలు తగిలిపోయిందో, లేకపోతే ఇంకోటో, లేకపోతే నా చేయి దాని మీద పడిందో ఏమో నాకు తెలియదు.
అటు ఘటనపై ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు స్పందించారు. ఆఫీస్లో ఎలాంటి డ్యామేజ్ జరగలేదని చెప్పుకొచ్చారు. పర్సనల్గా వెళ్ళి చూసాను ఇండిగో ఆఫీస్లో కూడా, అలాగే ఏం జరగలేదు. సో నా తరఫు నుంచి అయితే నేను క్లియర్గా చెప్తాను, ఎటువంటి డ్యామేజ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రాపర్టీకి జరగలేదు. రైట్, మరి అధికారి అయితే ఎలాంటి ప్రాపర్టీ డ్యామేజ్ జరగలేదు అని అంటున్నారు. మరి సీసీటీవీ దృశ్యాల్లో మాత్రం అవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్టులో ప్రజాప్రతినిధుల ప్రవర్తన హద్దు మీరుతోందన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అధికార బలంతో రెచ్చిపోతున్నారు అధికార నేతలు. విమానయాన సంస్థలు ఎయిర్పోర్ట్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కూడా వీరంగం సృష్టించాడు. ఎయిర్ ఇండియా ఉద్యోగిపై ఏకంగా చెప్పుతో దాడి చేశాడు గైక్వాడ్. పైగా తాను ఇలానే చేస్తాను, ఏం చేస్తారో చేసుకోండి అంటూ గూండాలా ప్రవర్తించాడు. ఆయన తీరుపై పార్లమెంట్ లోపల బయట అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. విమానాలు ఎక్కకుండా ఆయనపై కొన్ని రోజుల పాటు బ్యాన్ కూడా విధించాయి విమానయాన సంస్థలు. అయితే కేంద్రం జోక్యం చేసుకొని గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాయి. ఇప్పుడు మళ్లీ జేసీ దివాకర్ రెడ్డి అలాంటి వివాదంలో చిక్కుకోవడంతో వీవీఐపీ కల్చర్పై దుమారం రేగుతోంది.